హాయ్ నమస్తే అండి. చూడండి, పచ్చిమిర్చితో కూడా ఇలా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నారు కదా. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను చూశానండి, కలిపాను. వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా నాకు వచ్చినట్టు కలుపుకున్నాను. దీన్ని చూస్తుంటే భయం వేస్తుందండి తినాలంటే, కానీ ట్రై చేస్తాను ఒకసారి. చేసుకున్న తర్వాత తినాలి కదా, చాలా భయంగా ఉందండి తినాలంటే. ఎలా ఉంటుందో చూస్తాను టేస్ట్ చేసి. నాకు మాత్రం భయంగానే ఉంది. పచ్చిమిర్చి కారం, ఇది కారమే కదా. వాళ్ళు చెప్పిన కొలతలతో అయితే కాదు, నాకు తెలిసినట్టుగా నాకు నచ్చినట్టుగా పట్టుకున్నాను. చూస్తాను. చూడండి, ఓ మిర్చి కూడా తుంపాను. మంట పుట్టిద్దో ఎలా ఉంటుందో ఏంటో భయంగా ఉంది. ఒక ముద్ద తిని చెప్తా. మంట ఏమీ లేదండి, నిమ్మరసం కూడా కలిపాం కదా, మంట ఏమీ లేదు. చాలా బాగుందండి. పచ్చిమిర్చి కూడా కరకరలాడుతుంది. పచ్చివే వేసాం కదా, వేయించడం ఆవిరికి మగ్గబెట్టడం అలా ఏం లేదు, పచ్చివే కలిపేసాను నేను కూడా. కానీ టేస్ట్ కూడా బాగుందండి, పర్లేదు. ట్రై చేయొచ్చండి, చేసుకొని చూడొచ్చండి. మీరు కూడా ఒకసారి చేసుకుందరండి. మంట అయితే ఏం లేదు, మిర్చి కూడా చాలా బాగుంది. కొంచెం సన్నకాయలు కాకుండా లావుకాయలు తీసుకోవాలండి. లావుకాయలు తీసుకొని, బజ్జికాయలు ఉంటాయి కదా లావుకాయలు, అవి తీసుకొని పెట్టుకుంటే బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అందులో చూసినట్టు కాకుండా నాకు వచ్చినట్టు నేను పట్టుకున్నాను అనమాట. మనం ఆవకాయ కలుపుకుంటాం కదా, అదే తీరులో కలిపాను. పచ్చి నూనె పోసాను, ఆవపిండి, మెంతిపిండి, కారం, వెల్లుల్లి, ఇలా అనమాట. చూడండి చక్కగా ఎంత బాగుందో కలర్ కూడా. ఇది 2 నెలలు 3 నెలలు నిల్వ ఉంటుందంటారండి. ఉంటుందని చెప్పారు, విన్నాను. అందుకనే నేను చేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా కలిపాను. బాగుంది. ఏదైనా కొద్దిగా కలుపుకుంటేనే బాగుంటుందండి, ఎక్కువ నిల్వ పెట్టుకునే దానికన్నా. ఒక వారం 10 రోజుల్లో అయిపోయేటట్టు చేసుకోండి. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి మంట అయితే లేదండి, అసలు చక్కగా బాగుంది. చూడండి, మిర్చి కూడా కరకరలాడుతుందండి, చక్కగా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.